Next question. If the simple interest is at the same interest rate on 500 for 4 years and 700 for 2 years combined together in 280, then what is the rate of interest? అయితే ఇక్కడ మనకు వచ్చేసి 2 cases ఇచ్చిండ్రు. 2 cases లో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 500 రూపీస్ అన్నాడు. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి 4 years అన్నాడు. టైం పీరియడ్ 4 years అన్నాడు. నెక్స్ట్ సెకండ్ కేసులో వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 700 రూపీస్ అన్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చి 700 రూపీస్ అన్నాడు. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి 2 years అన్నాడు. 2 years. నెక్స్ట్ ఈ 2 కేసెస్ లో కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంది. సో R1 ఈక్వల్ టు R2 ఈక్వల్ టు ది R అనుకుందాం. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి S2 మైనస్ S1 అని తీసుకుందాం. ఆర్ S1 మైనస్ S2 వాట్ ఎవర్ ఇట్ విల్ బి. S1 మైనస్ S2 వచ్చేసి 280 రూపీస్ అవుతుంది. 280 రూపీస్ అన్నట్టు. అయితే ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత ఫైండ్ అవుట్ చేయండి. ఇది మనకి గివెన్ డేటా. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చిండు, టైం పీరియడ్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండింటిలో సేమ్ ఉంది అన్నట్టు. డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండే 280 రూపీస్ అన్ని. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. S1 అంటే P1 T1 ఇంటూ R1 బై 100. P1 T1 R1 ఇంట్రెస్ట్ రెండింటిలో సేమ్ కాబట్టి R అనుకుందాం. R డివైడ్ విత్ 100 మైనస్ P2 T2 R డివైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు ది 280 రూపీస్. అయితే రెండు మనకి లెఫ్ట్ లో వచ్చేసి 2 కేసెస్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ లో R బై 100 అనేది కామన్. సో దాన్ని అవుట్ సైడ్ రాసుకుంటా. R బై 100 అవుట్ సైడ్ రాసుకుంటా. ఇన్సైడ్ ఇంకేమున్నాయి? P1 T1 మైనస్ P2 T2 ఈజ్ ఈక్వల్ టు ది 280 రూపీస్ అవుతుంది. 280 అవుతుంది. సో R డివైడ్ విత్ 100 ఇంటూ P1 T1 అంటే 500 ఇంటూ 4 అంటే 2000 అవుతుంది. 2000 మైనస్ 700 ఇంటూ 2 అంటే 1400 అవుతుంది. 1400. ఇన్ కేస్ P2 T2 మైనస్ P1 T1 రాసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మైనస్ చేస్తే ప్లస్ అని చేసుకోవచ్చు దాన్ని డైరెక్ట్ గా. సో 2000 మైనస్ 1400 అంటే 600 అవుతుంది. సో R ఇంటూ 600 డివైడ్ విత్ 100 ఈజ్ ఈక్వల్ టు ది 280. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. R వాల్యూ వస్తే డివైడ్ అవుతుంది. సో R ఈక్వల్ టు ది 280 డివైడ్ విత్ 6 అవుతుంది. సో ఇవన్నీ మనం క్యాన్సిల్ చేసుకుంటే 2 3 2 140. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే 140 అంటే సారీ ఇక్కడ ఇచ్చింది డిఫరెన్స్ కాదు, ఇక్కడ ఇచ్చింది డిఫరెన్స్ కాదు, ఎడిషన్. అంటే S1 ప్లస్ S2 ఇక్కడ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ ప్లస్. అంటే ఫైనల్గా ఇది ఏమవుతుంది? R డివైడ్ అయితే 100 ఇంటూ P1 T1 అంటే 2000 అవుతుంది. 2000 ప్లస్ ఇక్కడ వచ్చేసి 1400 అవుతుంది. 1400 ఈజ్ ఈక్వల్ టు ది 280 రూపీస్. 280. సో R డివైడ్ అయితే 100 ఇంటూ 2000 ప్లస్ 1400 అంటే 3400. నెక్స్ట్ ఇది వచ్చేసి 28 అవుతుంది. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ది 280 డివైడ్ విత్ 34. 280 డివైడ్ విత్ 34 అవుతుంది. అయితే మనకి 2 17s 140. సో R ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇవి రెండు క్యాన్సిల్ చేసుకుంటే 8 4/17. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది.